ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధన గురించి ప్రాముఖ్యీకరించుటకు ఆ వ్యక్తిలోని వీటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సహజ సామర్థ్యాలను మనం తెలుసుకోవాలండి. ప్రాగుప్తీకరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం. ప్రాగుప్తీకరణ అనేది ఏ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ సహజ సామర్థ్యం అండి. ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్. సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం ఏంటి? సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం ఏంటంటే నిర్దిష్ట సంబంధం లేదని చెప్తున్నారండి. దీని యొక్క ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్ పెడతాను. ఇది మనకు సైకాలజీ డిఎస్సి సైకాలజీకి సంబంధించిన బిట్స్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ డైలీ మన ఛానల్లో చెప్తున్నానండి. ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ పెడతాను. ఓకే అండి. థ్యాంక్ యూ.